పింకీ ఇంకా ఇంద్రజాల గోగో. ఆబ్రాకాడాబ్రా, కుందేల్ని మేకగా మార్చేయి. అరే చాలా బాగుంది. కుందేలు మేకలా మారిపోయింది. మాయగాడు గోగో చాలా బాగా మాయ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇంత మంచి మాయగాడు ఎప్పుడూ చూడలేదు నేను. నేనే మ్యాజిషియన్ గోగో. నేనిప్పుడు చెయ్యబోయే మ్యాజిక్ ఇంతటి వరకు మీరు ఎక్కడా చూసుండరు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మనిషికి కోతిగా మార్చేస్తాను. ఎవరైనా వస్తారా? ఎవరు కోతిగా మారాలనుకుంటున్నారు? ఆడియన్స్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఎవరు ముందుకు రావడానికి సాహసించలేదు. వెళ్ళు స్టేజ్ పైకి. భయపడొద్దు, వాడు నిన్ను కోతి నుంచి మళ్ళీ మనిషిగా మార్చిస్తాడు. నేను వెళ్ళను. వచ్చేయ్, భయపడొద్దు పిల్లడా, ఇక్కడికి రా. చివరికి ఆ పిల్లాడు ఎలాగోలా ధైర్యం చేసి స్టేజ్ మీదకి వచ్చాడు. ఇప్పుడు చూడు బాబు నా మ్యాజిక్. ఆబ్రాకాడాబ్రా, మనిషి పిల్లడైపోయాడు కోతి పిల్లడుగా. ఇక చూస్తూ ఉండగానే ఆ పిల్లాడి శరీరం అంతా వెంట్రుకలు వచ్చేశాయి. నెమ్మదిగా అతనికి ఒక తోక కూడా వస్తుంది. అందరూ అది చూసి అతను నవ్వడం మొదలుపెట్టారు. నెమ్మదిగా కోతిలాగా నటించడం మొదలుపెట్టాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా బాగుంది, సభాష్ మ్యాజిషియన్ గోగో. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు చాలా గొప్ప మాయగాడివి మ్యాజిషియన్ గోగో. ఇంద్రజాలకుడు గోగో ఇంద్రజాలం చేయడానికి పెద్ద నగరానికి వచ్చాడు. ఇలాంటి కబురు నలువైపులా వ్యాపిస్తుంది. అతని ఇంద్రజాలం అద్భుతం మరియు రహస్యమయం కూడా, ఇలా అందరూ అనుకుంటున్నారు. ఇది విని పింకీ ఇంకా గోలుకు ఇంద్రజాలకుడు గోగో చేసే ఇంద్రజాలం చూడాలని అనుకుంటారు. అమ్మా, నేను ఇంద్రజాలకుడు గోగో చూడడానికి అనుకుంటున్నాము. పదమ్మా. వద్దు నాన్న, అదంతా అతని చేతి పనితనమమ్మా. పదమ్మా, పద. నీకు తెలుసు, కుందేల్ని మేకలాగా మార్చేసట. వెళ్ళు, నాన్నని అడుగు. పదమ్మా, పింకీ కూడా వస్తుంది. పింకీ కూడా వాళ్ళ అమ్మ నాన్నని అడగడానికి వెళ్ళింది. ఓ పని చెయ్యి, పింకీ వాళ్ళ అమ్మా నాన్నలు ఏమంటారు అది చెప్పు. వాళ్ళు సరే అంటే అప్పుడు నాన్నను కూడా నువ్వు వెళ్ళి అడుగు. మీ నాన్నను కూడా సరే అంటే ఇక నేనెందుకు కాదంటాను. నువ్వెప్పుడు పెద్ద ప్రాసెస్ లో నన్ను ఇరికించేస్తావు. అమ్మా, ఎప్పుడైనా ఒకసారి సరే అనొచ్చు కదా. సరే అమ్మా, అయితే వెళ్ళి నాన్నని అడుగు. నేను కూడా మాట్లాడతాను, సరేనా? సాయంత్రం మనం వెడదాం. మనం ఇంద్రజాలకుడు గోగో యొక్క సర్కస్ చూడడానికి వెళ్తున్నాం. మనం గోగోని ఇంద్రజాలం చూడడానికి వెళ్తాము. అమ్మ దగ్గర నుంచి పర్మిషన్ దొరకగానే గోలు తిన్నగా పరిగెత్తుకుంటూ పింకీ వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. పింకీ, నీకు పర్మిషన్ దొరికిందా? ఆ గోలు, మా అమ్మ నాన్న కూడా సరే అన్నారు. మా అమ్మ కూడా సరే అండి. ఎప్పుడు మనందరం కలిసి ఇంద్రజాలం చూడ్డానికి వెళ్తాము ఈ రోజు సాయంత్రం. పింకీ ఇంకా గోలు ఆ రోజు సాయంత్రం ఇంద్రజాలకుడి షో చూడ్డానికి ఫ్యాంటసీ హౌసింగ్ కి చేరుకుంటారు. ఆబ్రాకాడాబ్రా, నేనిప్పుడు ఈ కర్రని తిప్పగానే ఎగిరిన పక్షి అయిపోతుంది నక్కగా. తోడేల్ని ఎదురకుండా చూసి అక్కడున్న అందరూ భయపడిపోతారు. ఫ్యాంటసీ హౌస్ లో అందరూ అటు ఇటు పరిగెడుతున్నారు. అప్పుడే అతను మంత్రదండ పైకి తీసి ఇంద్రజాలకుడు గోగో గట్టిగా అరుస్తాడు. అందరూ ఆగండి, ఈ నక్క ఎవరికి ఏమీ చెయ్యదు. ఇప్పుడు నేను ఈ నక్కను ఓ చిన్న జోకర్ గా మార్చేస్తాను. అప్పుడు ఇంద్రజాలకుడు తన మంత్రదండాన్ని తిప్పుతూ ఆ తోడేల్ని జోకర్ లాగా మార్చేశాడు. ఆ జోకర్ ఎంత ఫన్నీగా ఉన్నాడంటే అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. అతను వంకర టింకర్గా గంతున్నాడు, అందరినీ నవ్విస్తున్నాడు. మధ్యలో ఒక బాల్ పైన నడవడం మొదలు పెట్టాడు. ఆ పెద్ద బాల్ పైన కింద దడాలను. ఇప్పుడు మనం చూద్దాం మ్యాజికల్ సర్కస్. ఇప్పుడు నా ఈ పులి ఈ పెద్ద రింగ్ నుంచి జంప్ చేస్తుంది. 1 2 3 జంప్. సింహం గట్టిగా ఇంద్రజాల గోగో చెప్పిన ప్రకారం ఆ పెద్ద రింగ్ నుంచి దూకుతుంది. అది అతను పెంచిన సింహం కాబట్టి అందరికీ బాగా నచ్చింది.
అందరూ ఆ ఇంద్రజాలాన్ని చక్కగా ఆనందిస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది, వా, షో చాలా బాగుంది కదండి. మంచిదయింది, మనమందరము చెదిరిపోయాము, కానీ మనమందరము ఒక్క దగ్గర ఉంటిమిగా. అరే ఇలా చూడండి, గోలు ఎక్కడా కనిపించడం లేనట్టుంది. ఇప్పుడు ఇక్కడే ఉంటుడే, నా చేయి పట్టుకొని నిల్చుంటేవాడే. పింకీ వాళ్ళ అమ్మానాన్నని అడగండి, వాళ్ళతో కలిసి లేడు కదా. పింకీ, పింకీ, గోలు నీతో నువ్వున్నాడా? లేదు, అతను మీతో ఉన్నాడు కదా అంకల్. గోలు ఎక్కడో మాయమైపోయాడు. అందరూ అతన్ని వెతకడం మొదలు పెట్టారు. గోలు వాళ్ళ అమ్మైతే ఏడ్చి ఏడ్చి బాధపడుతోంది. గోలు, నా బంగారు తండ్రి, ఎక్కడున్నావు నాన్న? పింకీ ఒక మూలకి వెడుతుంది. చిటిక వేయగానే వండర్గర్ల్ రూపం వస్తుంది. వండర్గర్ల్ గోలుని అన్ని వైపులా వెతుకుతుంది. మొత్తం ఊరంతా వెతుకుతుంది, కానీ గోలు ఎక్కడా కనిపించలేదు. మర్నాడు న్యూస్ వస్తుంది, చాలా మంది పిల్లలు మాయమైపోయారని. నాన్న, గోలు గురించి తెలిసిందా? లేదమ్మా, రాత్రంతా నేను ఇంకా గోలు వాళ్ళ నాన్న రాత్రంతా సిటీలో తిరుగుతూ గోలుకు వెళ్తాం, కానీ గోలు ఎక్కడా దొరకలేదు. ఈ రోజు ఉదయమే పోలీస్ కంప్లైంట్ కూడా చేశాము. అరే చూడండి, ఈ న్యూస్ పేపర్లో కబర్ వచ్చింది, పట్నంలోని చాలా మంది పిల్లలు మాయమైపోయారని. ఇది వినగానే పింకీ చాలా ఆశ్చర్యపోతుంది. అనుమానం ఇంద్రజాలకుడిపైకి వెడుతుంది. నాకు ఖచ్చితంగా తెలుసు, పిల్లల్ని మాయం చేయడం ఖచ్చితంగా ఇంద్రజాలకుడి గోగు చేయముందని. పింకీ వెంటనే ఇంద్రజాలకుడి టెంట్ లోపలికి వెడుతుంది. అక్కడ ఇంద్రజాలకుడు గోగో చాలా మంది పిల్లల్ని తాడుతో కట్టేసి ఉంచాడు. ఆబ్రాకడాబ్రా, పిల్లలకు త్రాడుతో ఇంకా గట్టిగా కట్టి. ఇలా చెప్పగానే ఆ తాడు అటు ఇటు మరింత బిగుసుకుంది. మమ్మల్ని ఇలా ఎందుకు కట్టి పడేసి ఉంచావు? మమ్మీ, పాప ఎక్కడున్నారు? నేను ఇంటికి వెళ్ళాలి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. అందరూ నోరు మూయండి. ఆబ్రాకడాబ్రా, ఇప్పుడు నేను మీ అందరికీ మరో లోకానికి తీసుకువెళ్తాను. త్వరలోనే నా కళ్ళన్నీ పూర్తవుతాయి. నాకు ఎంతమంది పిల్లలు కావాల్సిందో అంతమంది పిల్లలు నాకు దొరికిపోయారు. ఇప్పుడు నా కలలు పూర్తయిపోతాయి. చిన్న చిన్న పిల్లలు ఎంతో ఏడుస్తున్నారు. ఒక పెద్ద ఇంద్రజాలం కోసం ఆ పిల్లల్ని ఉపయోగించబోతున్నాడు. నాకు ఈ తాడు చాలా గుచ్చుకుంటుంది, ప్లీజ్ నోరు మూయండి, చెప్పానా? నోరు మూయండి. ఏ ఒక్కరూ గొంతు విప్పకండి. నేనిప్పుడే ఓ పని చేసి వస్తాను. అప్పటి వరకు అంత నిశ్శబ్దంగా కూర్చోండి. ఏమాత్రం కూడా చప్పుడు చేయకండి. మీ అందరికీ ఓ మాట చెప్పనా? ఈ టెంట్ మ్యాజికల్ టెంట్. మీరెంత కేకలు వేసినా బయటకు వినిపించవు. ఇలా చెబుతూ ఇంద్రజాలకుడు గోగో బయటికి వెళ్ళిపోతాడు. పెద్ద బ్యారెల్ వెనకాల పింకీ ఇప్పుడు చప్పుడు చేయకుండా పిల్లల్ని కాపాడడానికి వెడుతుంది. అక్కడ తాడు పింకీని కూడా కట్టేస్తుంది. అరే వండర్గర్ల్, మంచిదైంది నువ్వు వచ్చావు, మమ్మల్ని కాపాడు. అన్నా, ఇంద్రజాలం తాళ్ళు నిన్ను కూడా కట్టేశాయి. వండర్గర్ల్, ప్లీజ్ ఏదైనా చెయ్యి. అప్పుడే ఇంద్రజాలకుడు గోగో అక్కడికి లోపలికి వస్తాడు. ఇంత చిన్న పిల్ల ఇక్కడికి ఎలా వచ్చింది? కానీ మంచిదయ్యింది, నాకు ఇంకొక పిల్ల దొరికిపోయింది. నా కల వేగంగానే సాకారం అవుతుంది. ఇంద్రజాల గోగో, నీకు తెలీదు తను ఎవరు అన్నది. ఎవరు ఈ పిల్ల? నేను ప్రపంచాన్ని కాపాడేదాన్ని, పిల్లల స్నేహితురాలిని, వండర్గర్ల్. పింకీ గట్టిగా ఆ మాయా తాళని తాగుతుంది. ఇంద్రజాలకుడి వైపు బిగిస్తుంది. వండర్గర్ల్ తన శక్తితో ఇంద్రజాలకుడిని తాళతో కట్టేస్తుంది. ఇంద్రజాలకుడికి ఏమీ అర్థం కాదు. తన ఇంద్రజాలంలో తనే ఇరుక్కుపోతాడు. ఆ తాళని ఇంద్రజాలకుడి చుట్టూ గట్టిగా బిగుసుకుంటాయి. ఇంద్రజాలకుడికి పిచ్చెక్కి గట్టిగా అరుస్తుంటాడు. టెంట్ బయటికి వచ్చి అడవి వైపుకు పారిపోతాడు. మళ్ళీ ఇంకోసారి వండర్గర్ల్ మనల్ని కాపాడింది, ప్రపంచాన్ని కాపాడింది. వండర్గర్ల్ ఇస్ ద బెస్ట్. ఇంద్రజాలకుడు నగరాన్ని వదిలి వెళ్ళిపోయాక పిల్లలందరి తాళ్ళు విడిపోయాయి. హిప్ హిప్ హుర్రే!